వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చక్కగా కూర్చుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతో కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము అనేక విషయములలో ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటుంటారు. వారి జీవితాలలో ఆ ప్రార్థనకి జవాబు అనేది రాదు. ఆ ప్రార్థనకి జవాబు అనేది రాదు. ఎంత ప్రార్థించినా వారి జీవితాలలో ఏ విషయంలో ప్రార్థిస్తున్నామో అది వారి కనుల ముందు కనబడదు. ఎందుకు అంటే వారు చేసే ప్రార్థన సరైన రీతిలో చేయలేకపోవటమే. మనం ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో ప్రభువుని వెంబడిస్తున్నామే కానీ ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం. దేవునికరంగా మనం ఉండలేకపోతున్నాం. అనేకులకి మనము ఒక మాదిరిగా మనం ఉండలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోవటం. ప్రార్థన చేస్తున్నాం, ఎలా చేయాలో తెలియకపోవటం. ఇప్పుడు చూడండి, ప్రతిదానికి దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఒక పద్ధతి ప్రకారంగా, ఒక క్రమం ప్రకారంగా వెళ్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజున మనం ఏ విధముగా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, ఆయాసపరుచుకుంటారు, కన్నీరు కారుస్తారు. కానీ వారి ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేకపోతున్నాడు? ప్రార్థన చేయటం మానుతున్నారా? లేదే. ఉపవాసం ఉండకుండా మానుతున్నారు? లేదే. ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. కానీ దేవుడు వారి ప్రార్థన అంగీకరించకపోవటానికి కారణం ఏంటి? అలాగే ప్రార్థించి ఇంకా జవాబు రాకపోవటం వలన, దేవుడి దగ్గర నుంచి ఆ కార్యాలు జరగపోవటం వలన నిరుత్సాహపడిపోయి ఇంకా భక్తిలో చల్లారిపోయి ఎనిదిరిగిపోతున్నారు. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి మరలా ఎనిక్కిపోవటం వలన కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి అనుకున్నది, వారు ఊహించింది జరగకపోవటం. ఎందుకు జరగలేదు? దేవుడు వినేవాడు కాదా? దేవుడు కార్యాలు చేసేవాడు కాదా? చేసేవాడే, వినేవాడే. కానీ మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వింటాడు. ఏ విధంగా మాట్లాడాలో మనకు తెలియాలి. ఆ మాట్లాడే విధానం మనం తెలుసుకోవాలి. ఆయన మనిషి కాదు ఎలా పడితే అలా మాట్లాడటానికి. ఆయన సర్వ సృష్టికర్తైన దేవుడు. దేవుని దగ్గర ఎలా మాట్లాడాలో, ఎలా తగ్గించుకోవాలో, ఏ విధముగా దేవునిని సమీపించాలో మనకు తెలియకపోతే జీవితాంతం ఇలాగే ఉంటాం. ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండం, ఎవరికి దీవెనకరంగా ఉండం. మనము కూడా ఆ దీవెన, ఆ ప్రసన్నత అనేది అనుభవించలేము. అందుకనే ఇక్కడ చదివిన మాట, శరీర దినాలలో ఉన్నప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన చూడండి. యేసు ప్రభు ఎందుకు వేదన పడాలి?
యేసు ప్రభు ఎందుకు కన్నీరు కార్చాలి? యేసు ప్రభుకి ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? ఆయన అద్వితీయ కుమారుడు కదా! ఆయన శ్రేష్టమైన కుమారుడు కదా! ఆ కుమారుడై ఉండి కూడా మహారోదనతో, కన్నీళ్లతో ప్రార్థించటం వలన తండ్రి అంగీకరించాడు. రోజున దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటానికి ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది. ఎలా పడితే అలా చేయకూడదు ప్రార్థన. అందుకని దేవుని వాక్యం ఏముంటుందంటే, నీ దేవుడైన యెహోవా నామాన్ని అనాలోచనగా ఉచ్చరింపకూడదు. కాని మాటలు ఎట్లా పడితే అట్లాగా ప్రభు దగ్గర మాట్లాడకూడదు. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు మనకి ఆ జ్ఞానోదయము కలుగు చేయునుగాక. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేసే విధం మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏ విధముగా మనం ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి కార్యాలు చేస్తాడో అంటే, ఇప్పుడు చూడండి, ప్రభు చేసిన ప్రార్థనలో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. శరీర దినాలలో మహా రోదనతో, కన్నీళ్లతో తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. ఇప్పుడు చూడండి, మన ప్రార్థనలో వేదన ఉండాలి, కన్నీళ్లు ఉండాలి, భయభక్తులు ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? వేదన ఉండాలి, కన్నీరు ఉండాలి, దేవుని యందు భయము ఉండాలి. అప్పుడే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఆ ప్రార్థనకు ఒక వేదిక ఉంటుంది. ఆ ప్రార్థనకి ఒక వేదిక. ఇప్పుడు చూడండి, ఒక వేదిక. ఆ వేదికను మనము సిద్ధపరుచుకొని ఆ వేదిక మీద ప్రభు దగ్గర మనము మాట్లాడుతూ ఉంటే ఆయన ఆ ప్రార్థన విని మన జీవితాలని ఫలభరితముగా మారుస్తాడు. బట్ చూడండి, ప్రార్థన వేదిక ఏంటంటే, పాత నిబంధన కాలంలో సేవ చేసే ఆ కాలంలో ప్రత్యక్షపు గుడారం అనే ఒకటి ఉంటుంది. దేవుని మందిరములో ప్రత్యక్షపు గుడారము అనే దేవుని మందిరములో మనం వెళితే అక్కడ ప్రార్థన ధూప వేదిక అనేది ఒకటి ఉంటుంది. చూడండి, నిర్గమాకాండంలో 30వ అధ్యాయము వస్తే మొదటి వచనం నుండి 10 వచనాల వరకు మనం అక్కడ గమనిస్తే, అక్కడ ధూప వేదిక గురించి దేవుడు మోషేకు చెబుతూ ఉన్నాడు. ఒకసారి చదవండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం 1వ వచనం. 30వ అధ్యాయం 1వ వచనం. నీవు ఒక వేదికను చేయాలి, తుమ్మకర్రతో చేయాలి. దాని పొడవు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చచ్చుకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమును దాని 4 పక్కలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ చెయ్యవలెను. దాని జవ్వకు దిగువన దానికి 2 బంగారు. ఇవన్నీ మనం చదువుకుంటూ వెళితే ఆ ధూప వేదిక గురించి మనకు అర్థమవుతుంది. అయితే
ఇప్పుడు ఈ ధూప వేదికను దేనితో చేయాలంట? ఆ ధూప వేదిక చేయటానికి వాడిన కర్ర ఏంటి? తుమ్మకర్ర. ఇప్పుడు ఈ తుమ్మకర్రను మనము చూస్తే, ఈ తుమ్మకర్ర దేనికి పనికొస్తుంది? దేనికి పనికిరాదు. ఈ కర్రలన్నిటిని చూస్తే టేక కర్ర గాని, యాప కర్ర గాని ఇయన్నీ చూస్తే దేనికో ఒకదానికి ఇంటికి వాడటానికి అనేక వాటికి ఉపయోగపడుతుంది. ఈ తుమ్మకర్ర దేనికి ఉపయోగపడుద్ది? పొయ్యిలో పెట్టటానికి తప్ప. ఇప్పుడు దేవుడికి నేను అంటున్నాను, దేవునికి ఏ కర్ర దొరకలేదు? టేక కర్ర ఆ రోజుల్లో లేవా? గంధపు చెక్కలు ఆ రోజుల్లో లేవా? మరి ఈ తుమ్మకర్రని ఎందుకు దేవుడు కోరుకున్నాడంటే, తుమ్మకర్ర దేనికి సూచనగా ఉందంటే శరీరానికి సూచనగా ఉంది. శరీరము, తుమ్మకర్ర అంటే శరీరము, శరీర సంబంధమైనది. ఇప్పుడు శరీర సంబంధమైన ఈ తుమ్మకర్ర, మరొక విషయంలో చెప్పాలంటే ఈ తుమ్మకర్ర పాపమునకు చూపునిగా ఉంది. పాపముతో నిండిన మనిషికి సూచనగా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ తుమ్మకర్ర తీసుకొని వచ్చి ఈ తుమ్మకర్ర తీసుకొని వచ్చి నీవు ధూపవేదిక చెయ్యాలి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? తుమ్మకర్రతో ధూపవేదిక చేయాలి. ఇప్పుడు నేను అంటాను, ఆ తుమ్మకర్ర నరుక్కొని వచ్చి అలాగే చేస్తారా? ఆ తుమ్మకర్రకి ఏముంటాయి? ముళ్ళుంటాయి. ఈ ముళ్ళు నరకాలి. ఆ తర్వాత ఆ తుమ్మకర్రకు ఉన్న తోలు తీయాలి. చక్కగా దానికి తగినట్లుగా ఆ కర్రను సిద్ధపరిచి చెయ్యాలి. ఇప్పుడు నేను అంటాను, ఆ ముళ్ళు నరక్కుండా, ఆ తోలు తీయకుండా చేయటానికి అవకాశం ఉందా? లేదు. అయితే దేవుడు ఎందుకు ఈ విధముగా చెప్పాడంటే, నువ్వు ధూపవేదకము చెయ్యాలంటే తుమ్మకర్రలో ఉన్న అంటే పా శరీరముతో నిండి ఉన్న ఆ మనిషిలో ఉన్న ఆ ముళ్ళు నరకాలి ముందు. అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందా? శరీరములో శరీరముతో ఉన్న ఆ మనిషిలో ఉన్న ఆ ముళ్ళులు నరకాలి. ఎందుకు ఆ ముళ్ళు నరకాలంటే, ఆ ముళ్ళుతో ఆ ముళ్ళుతో ఆ ధూప వేదిక చేయటానికి అస్సలు చెట్టు కాదు. ఈ ముళ్ళు దేనికి సూచనగా ఉంది అని చూస్తే, ఆదికాండములో మనము వచ్చినప్పుడు ఆదికాండములో మనం చూస్తే 3వ అధ్యాయము 18వ వచనం చూస్తే ఆ ముళ్ళు శాపానికి సూచనగా ఉంది. ఆ ముళ్ళు శాపమునకు సూచనగా ఉంది. అంటే శపించబడిన వ్యక్తి ఎవరు కూడా దేవునిని సమీపించుటకు కుదరదు. అర్థమవుతుందా? శాపానికి సూచన ముళ్ళు. చూసారా? ఆదికాండం 3:18 చూస్తే అది ముళ్ళు తుప్పలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. ఇది శాపం. ఇది శాపం. చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు గానీ వారి శాపం అనేది పోదండి. వారి శాపం అనేది పోదు. ఈ ముళ్ళు ఉన్నంత వరకు, శాపం ఉన్నంత వరకు మనం దీవెనకరంగా అనేకులకు ఉండలేం. మరొక మాటలో చెప్పాలంటే ఈ ముళ్ళు దేన్ని చూపిస్తుందంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3, 4 వచనాలు చూస్తే 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. మీతో హ్మ్. 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 5 5వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. చదువు. మీలో ఆ! 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 హ్మ్. హ్మ్. ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు. ఆ! హ్మ్. హ్మ్. మీరు సంచరించవలెను కానీ ఇదిగో
ఈ మాటలు చూడండి. మీరు బూతులైనను పోకిరి మాటలైనను వింటున్నారా? ఇవన్నీ కూడా ముల్లులు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ముల్లులు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ప్రార్థన దేవుడు అంగీకరించడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? బూతులు మానావా? పగ మానావా? ద్వేషం మానావా? అసూయ మానావా? ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే అస్సలు దేవుడు వినడు. వినడు, అంగీకరించడు. అందుకని ఈ ముళ్ళు నరకాలి. ఈ ముళ్ళు నరకాలి. ఈ ముళ్ళు ఉండకూడదు. ఏముండకూడదు? ముళ్ళు ఉండకూడదు. చాలామంది చూడండి, సంవత్సరాల తరబడి ప్రభువుని అమ్మడిస్తుంటారు కానీ వారి నోటికి అద్దుపద్దు ఉండదు. బూతులు మాట్లాడతారు, అడ్డగోలుగా మాట్లాడతారు, కాని మాటలు పలుకుతారు, హృదయంలో ద్వేషాలు పెంచుకుంటారు, అసూయలు పెంచుకుంటారు, పగ పెంచుకుంటారు. ఆ ఆ ఆ హృదయముతోనే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. దేవుడు ఎలా వింటాడు? వింటాడా? అందుకని అనేకుల జీవితాలలో ఆ ప్రార్థనకి జవాబు అనేది రావట్లా. రావట్లా. అందుకని దేవుడు అన్నాడు, మొదట నీవు ప్రార్థన చేసే ముందు ఇదిగో నీలో ఉన్న ఈ ముల్లులు పోవాలి. ముల్లులు నరకబడాలి. స్తోత్రం చెప్పండి. ముల్లులు ఉన్నంత వరకు, ముళ్ళు ఉన్నంత వరకు నువ్వు ఎదగవు, ఎదుటి వారిని ఎదగనియవు. చూడండి, పక్కన కూర్చుంటే, ముళ్ళు పక్కన కూర్చుంటే మాటికి గాలి వస్తుంటే గుచ్చుకుంటూ ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే నీ మాటల వల్ల ఎవరికి ఎవ్వరికి నష్టము, ఎవరికి వేదన కలగకూడదు. కొంతమంది మాట ఎలా ఉంటుందంటే ముళ్ళు కంటే పదునుగా ఉంటుంది. వారు మాట్లాడే మాట ఎదుటివారు బాధపడతారా, ఎదుటివారు ఏమనుకుంటారో అని తెలియదు. టక్కున ముళ్ళు గుచ్చినట్టే వారి మాటలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు ఇది తగదు. ఈ విధముగా మనం ఉంటే దేవుడు మన ప్రార్థనను వినడు, ఆలకించడు. ఆయన వినకపోతే మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఆయన చూడాలంటే, ఆయన అంగీకరించాలంటే ఇదిగో ముళ్ళ లాంటి ఈ మన బ్రతుకు మార్చబడాలి. అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి అల్లు చెప్పండి. వింటున్నారా? ముళ్ళ లాంటి బ్రతుకుని ఏం చేయాలి? తీసేసుకోవాలి. తీసుకోవాలి. నెక్స్ట్, ముళ్ళులు నరికిన తర్వాత దాని తోలును బట్టి దాని తోలును బట్టి ఇది ఏ కర్ర, ఇది తుమ్మ కర్రనా, యాప కర్రనా, చింతకర్రనా, టేక కర్ర అని దాని తోలును బట్టి అర్థమవుతుంది. అంతేనా? అంతే కదా? అయితే దేవుడు ఏమన్నాడంటే ఇది ఏ కర్రో ఎవరు గుర్తుపట్టకూడదు. అంటే దాని అర్థం ఏంటి? దాని తోలు ఒలవాలి. స్తోత్రం చెప్పండి. ఈ తోలు దేనికి సూచనగా ఉంది అని చూస్తే ఈ తోలు కులానికి, జాతికి, చదువుకి, ఘనతకి, హెచ్చింపుకు సూచనగా ఉంది. ఈరోజు చూడండి, నాది పెద్ద కులం, మాది ఆ కులం, మాది ఇది, మాది అది, నేను ఇది అని చెప్పేసి మనిషి కులాన్ని బట్టి, చదువును బట్టి, డిగ్రీని బట్టి, హోదాను బట్టి గర్వంగా మాట్లాడతాడు. ఎదుటివాడిని తక్కువ చేసి మాట్లాడతాడు. అందుకనే ఆ కులం అనే గజ్జి వల్చబడాలి. స్తోత్రం. సంఘాలలో అలా ఉండకూడదు. సంఘములలో దేవుని సంఘములో కుల ప్రస్తావన కానీ, జాతి ప్రస్తావన కానీ, చదువు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు తక్కువ, నేను ఎక్కువ అన్న ఆ భేదాలు కానీ సంఘములో రాకూడదు.
క్రీస్తులో కడగబడిన వారు, యేసు రక్తములో కడగబడిన వారు ప్రతి వారు కూడా ఏక శరీరమై ఉన్నాం. ఒక్క శరీరమై ఉన్నాం. ఈ ఒక్క శరీరములో భేదములు అనేది రాకూడదు. భేదములు వచ్చాయా, నువ్వు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివి కాదు. నువ్వు సైతానుకు సంబంధించిన వ్యక్తివి. అందుకనే దేవుడు అన్నాడు, తోలు ఉన్నంత వరకు ఈ కర్ర తుమ్మకర్ర అని ప్రజలు పలుకుతారు. అందుకనే సంఘములో సంఘములో ఈ కుల భేదాలు కానీ, ఈ ఈ చిన్న పెద్ద అనే భేదాలు కానీ ఎక్కడ కూడా ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఒలిచేయాలి. హల్లెలూయా! ఒలవాలి. అది ఉన్నంత వరకు దేవుడు నిన్ను అంగీకరించలేడు. దాన్ని చంపేయి. దాన్ని అక్కడే పాతిపెట్టేసేయి. వాక్యం చెబుతుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలి? మీ ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టండి. పాతిపెట్టి కొత్తగా క్రీస్తులో అప్పుడే పుట్టిన పసిబిడ్డల వలె మీరు ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఆ ముళ్ళులు నరికాము, దాని తోలు తీసాము. తీసిన తర్వాత ఇప్పుడు ఈ ధూపవేదిక చేయాలి. దాని ఎత్తు పొడుగు ఎంత, దాని ఎడలుపు, దాని ఎత్తు, దాని హైటు కొలత ఇచ్చాడు. ఈ కర్ర ఏమో 10 అడుగులు ఉంది. ఇప్పుడు అక్కడ చెప్పిన కొలత ఏంటి? 2 మూరలు అంటే 3 అడుగులు. ఇప్పుడు 10 అడుగులు ఉన్న కర్రను తీసుకొచ్చి చేయగలమా? కట్టగలమా? అంటే దాన్ని ఏం చేయాలి? నరకాలి. అంటే కట్ చేయాలి. అది ఎంతవరకు ఉంటుందో అంతవరకు కట్ చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడో, ఎక్కడ పెట్టాడో, ఏ ఘనత ఇచ్చాడో, ఇదిగో ఏ బాధ్యత ఇచ్చాడో దానికి నిన్ను చెక్ చేస్తాడు అంతే. ఆమేన్. హల్లెలూయా! ఆయనకు తెలుసు. నిన్నెక్కడ నిలబెట్టాలో, నిన్నెక్కడ సెట్ చేయాలో, నీ హైట్‌ని చూసి లేకపోతే నీ స్థాయిని చూసి దేవుడు ఏ బాధ్యత ఇవ్వాలో అది ఇస్తాడు. దాంట్లో మనం ఏం చేయాలంటే నమ్మకముగా నిలబడాలి. మరొక మాటలో చెప్పాలంటే ఈ ఈ నరకటము అనేది, అంటే చెక్కటము అనేది దేనితో చెక్కుతారు? స్తోత్రం. గొడ్డలతో. అనండి. అనండి. గొడ్డలతో. గొడ్డలి దేనికి సూచనగా ఉంది? దేవుని వాక్యానికి సూచనగా ఉంది. ఇప్పుడు దేవుడు మనల్ని దేనితో చెక్కుతున్నాడు? వాక్యముతో చెక్కుతూ ఉన్నాడు. అంటే చెక్కటం అంటే ఏంటి? ఎందుకు చెక్కుతారు అంటే ఆ కర్రకి వంకరతనం ఉంటది. చక్కగా ఉండదు. అక్కడక్కడ బొడుపులు ఉంటాయి. ఆ వంకరతనాన్ని చక్కగా చేయటానికి గొడ్డలతో ఏం చేస్తారు? చెక్కుతారు. ఇప్పుడు చెక్కినప్పుడు ఆ కర్ర ఏడవకూడదు. చెక్కినప్పుడు ఆ కర్ర సొనగకూడదు. చెక్కినప్పుడు నాకు నొప్పిలేస్తుంది, నేను ఉండను అని ఆ కర్ర అనకూడదు. చెక్కే వానికి ఆ కర్ర అప్పగించుకోవాలి. అప్పగించుకుంటేనే అందమైన ధూపవేదికగా మారుతుంది. ఆమేన్ చెప్పండి. చాలామంది దేవుని వాక్యానికి అప్పగించుకోరు. దేవుని వాక్యం సూటిగా తగులుతున్నప్పుడు, నువ్వు తప్పు చేస్తున్నావని గద్దిస్తున్నప్పుడు, నీ జీవితాన్ని ఇదిగో సరి చేసుకోమని దేవుని వాక్యం డైరెక్ట్‌గా చెబుతున్నప్పుడు వారి మనసు కఠినపరుచుకుంటారు. అప్పగించుకోరు. అప్పగించుకోకపోతే నిన్ను దేవుడు ఘనమైన పాత్రగా చేయలేడు. తీసి చెత్త కుప్పలో పడేస్తాడు. దేవుడు మనసులో మనల్ని ఘనమైన యజమానుడు వాడుకునే పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు యజమానుడు వాడే పాత్రగా చేయాలంటే ఇదిగో చెక్కేవానికి ఆ కర్ర ఎలా అప్పగించుకుందో అలాగనే మనము దేవునికి అప్పగించుకోవాలి.
దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. దేవుని నడిపింపుకు అప్పగించుకోవాలి. అప్పగించుకుంటేనే సరైన ఆ! పాత్రగా దేవుడు మనల్ని చేస్తాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది అప్పగించుకోరు. కఠినపరుచుకుంటారు. సాకులు చెబుతారు. తప్పించుకుంటారు. నువ్వు ఎంతసేపు తప్పించుకుంటావో దేవుడు నిన్ను అంత దూరం పెడతాడు. దేవుని విషయంలో, దేవుని కార్యాల్లో, దేవుని పని విషయంలో తప్పించుకోకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి. ధూప వేదిక చేయాలి. అంటే ప్రార్థన చేయాలంటే ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక చేయాలంటే ఇదిగో ఈ ఈ తుమ్మకర్ర లాంటి ఈ శరీరంలో ఉన్న ముల్లులన్నీ ఏం చేయాలి? నరుక్కోవాలి. నెక్స్ట్ తోలు అనే దాన్ని కనబడకుండా తీసేయాలి. తోలెక్కడ కనబడకూడదు. తోలెక్కడ కనబడకూడదు. ఆ తర్వాత ఆ కర్రని ఆ! ఒక ఒక ఘనమైన ధూపవేదిక చేయటానికి చెక్కుతాడు. చెక్కేటప్పుడు మనం ఏం చేయాలి? ఆ చెక్కేవానికి అప్పగించుకోవాలి. అప్పగించుకోవటంలో చాలా ఆశీర్వాదం ఉంది. స్తోత్రం చెప్పండి. మన ప్రభువు దున్నేవానికి ఆ! పొలము అప్పగించుకున్నట్లుగా మన ప్రభువు నాగటి వల్లే దున్నుతున్న, కొర్రలతో కొడుతున్న, ఆ! ఆ ఈడుస్తున్న, సిలువకి లాగుతున్న వారికి అప్పగించుకున్నాడు. పల్లెత్తి మాట్లాడలా. ఆయన నోరు తెరవలా. ఆయన బదులు దూషించలా. ఆయన కోపపడలా. ఆయన అసూయ పెంచుకోలా. అప్పగించుకున్నాడు. ఈ రోజున ఆయన అప్పగించుకోవటం బట్టి అన్ని నామముల కంటే పై నామముగా దేవుడు హెచ్చించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! ప్రతి నోరు ఆయనను స్తుతించినట్లుగా, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా దేవుడు ఇదిగో అప్పగించుకున్నందుకు హెచ్చించాడు. దేవుని బిడ్డ ఈ రోజున దేవుని వాక్యానికి, దేవుని ఇదిగో ఆయన మనల్ని సరిచేసేటప్పుడు మనం అప్పగించుకోగలిగితే దేవుడు మనల్ని ఆ విధముగా హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఇప్పుడు ఇప్పుడు అది చక్కగా ఆ! చేశాడు. చేసిన తర్వాత ఆహ్, ఆహ్, ఆ తుమ్మకర్ర కనబడకుండా లోపట, బయట ఏం పొదిగించాడు? బంగారపు రేకు పొదిగించాడు. స్తోత్రం చెప్పండి. ఏం పొదిగించాడు? బంగారపు రేకు పొదిగించాడు. ఈ బంగారపు రేకు దేన్ని సూచిస్తుందంటే, దేనికి పోలికగా ఉందంటే, ఈ బంగారపు రేకు దైవత్వానికి సూచనగా ఉంది. దేనికి సూచన? దైవత్వానికి. దైవత్వం. దైవత్వం అంటే ఏంటి? దేవుని యొక్క స్వభావాలకి, దేవుని యొక్క స్వభావాలకు సూచనగా ఉంది. అంటే దేవుడు కోరేది ఏంటంటే, మీరు ప్రార్థన చేయాలంటే మనుషుని యొక్క ఆలోచన ప్రకారముగా ప్రార్థించకూడదు. మనుషుల యొక్క పద్ధతుల ప్రకారంగా శరీర సంబంధమైన వాటి ఆలోచనల ప్రకారం మీరు ప్రార్థించొద్దు. మీరు ప్రార్థించేటప్పుడు దైవికమైన ఆలోచన కలిగి ప్రార్థించాలి. దైవికమైన మనస్సు కలిగి ప్రార్థించాలి. శారీరకంగా అనాలోచనగా అందరూ చేస్తున్నట్లుగా ఆచారముగా మీరు ప్రార్థించకూడదు. మీరు ప్రార్థించేటప్పుడు ఆ దైవత్వం మీలో కనబడాలి. మీ నోట్లో కనబడాలి. మీ ప్రవర్తనలో కనబడాలి. మీ కదలికలలో ఆ దైవత్వం అనేది కనబడాలి. కనబడాలంటే ఏం చేయాలి? బంగారపు రేకు పొదిగించబడాలి. అంటే ఆ బంగారపు రేకు దేనికి సూచనగా ఉంది? గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22 వచనం చూస్తే అక్కడ ఆత్మ ఫలముల గురించి రాయబడి ఉంటాయి. అంటే దైవ సంబంధమైన, దైవికమైన అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం,
ఆశ, నిగ్రహం. ఇదిగో ఇవి దైవ సంబంధమైన ఫలములు. ఇంకా మనం చెప్పాలంటే దైవత్వం అంటే ఆయన దేవునితో సమానుడుగా ఉండుట భాగ్యము విడిచిపెట్టి మనుషుని పోలికగా దిగివచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సమీపించరని తేజస్సులో ఉన్నవాడు ఆ ఎక్కడికొచ్చాడు? మనుషుల మధ్యలోకి వచ్చాడు. ఇది దైవత్వం. నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే దైవత్వము కలిగి మనం ప్రార్థించాలి. వాటిలలో ఏంటి? మంచితనం. స్తోత్రం చెప్పండి. దేవుడు చాలా మంచివాడు. మంచివాడా? చెడ్డవాడా? అమ్మ, దేవుడు మంచోడా? చెడ్డోడా? మంచోడు. ఇప్పుడు ఆ మంచితనం మనలో కనబడాలి. ఏం కనబడాలి? దేవునిలో ఉన్న మంచితనం మనలో కనబడాలి. కనబడుతుందా? ప్రార్థన చేయటం అంటే ఏదో వచ్చేసి చేయటం కాదు. ప్రార్థించాలంటే ఇదిగో దైవ సంబంధమైన మనస్సు కలిగి ప్రార్థించాలి. ఇప్పుడు మంచితనం, ఆ తర్వాత మనం చూస్తే ప్రేమ అనండి. ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడు. ఇదిగో మంచివారిని ప్రేమిస్తాడు, చెడ్డవారిని ప్రేమిస్తాడు, దొంగల్ని ప్రేమిస్తాడు, హంతకులను ప్రేమిస్తాడు. ఆయన ఎవరినైనా ప్రేమించే దేవుడు. చివరికి ఆయన ప్రక్కన ఉండి ఆ ఆయన చొమ్ము తిని ఆయనతో కలిసి జీవించిన ఎన్నుపోటు పొడిచిన యోధాను కూడా దేవుడు ప్రేమించాడు. మీకు అర్థమవుతుందా? ఆ ప్రేమ ఆ ప్రేమ దైవత్వం. నేను అంటాను, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉంటేనే నువ్వు చేసే ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే వింటాడు. స్తోత్రం. ప్రేమ లేకుండా నువ్వెన్ని కార్యాలు చేసినా అది వ్యర్థమే. అది వ్యర్థమే. పౌలు అంటాడు, నువ్వు ఎన్ని చేయరా బాబు, నువ్వు ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడివే. నేను అంటాను, సంఘానికి దేవుడు ఆ ప్రేమనిచ్చాడు. అప్పుడు ఆ ప్రేమను మనం ఏం చేయాలి తెలుసా? ఇతరులకి పంచాలి. ఆదరణ లేని వారికి ఆ ప్రేమను పంచాలి. కృంగిపోయిన వారికి ఆ ప్రేమను పంచాలి. వింటున్నారా? నలిగిపోతున్న వారికి ఆ ప్రేమను పంచాలి. నేను ఒక మాట చెబుతాను, మీరు వినండి. సంఘము అంటేనే సంఘము అంటేనే చాలా విలువైంది. సంఘం అంటే మందిరాలు కాదు. సంఘం అంటే మందిరాలు కాదు. సంఘము అంటే యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడి కడగబడి రేపు రోజున దేవుని రాకడికి ఎదురు చూస్తున్న విశ్వాసులే సంఘం. ఇప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నా భార్య అన్నాడు. అంటే దేవునిలో సగభాగం. అర్థమవుతుందా? సంఘం అంటే ఏంటి? దేవునిలో సగభాగం. ఆ సగభాగమైన మనము సంఘంలో ఉన్న మనము ఆ ప్రేమను వ్యక్తపరచాలి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అనేక సంఘాలు ఉన్నాయి. అనేక సంఘాలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు ఒక బాధ్యత అప్పచెబుతాడు. ఒక పని అప్పచెబుతాడు. ఆ పని విషయంలో నమ్మకముగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. శరీరం అంటే ఇప్పుడు చూడండి, శరీరం అంటే ఏంటి? తల, శిరస్సు యేసుక్రీస్తు అయితే, ఇదిగో కాళ్ళు, చేతులు అంటున్నారా? ఇవన్నీ కూడా, ఈ భాగాలన్నీ కూడా ఉంటే శరీరం, మనిషి. ఈ ఈ ఫాట్లలో ఏదో ఒకటి తక్కువైనా
అవిటిగానే ఉంటుంది కదా. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు 2 చేతులు ఉంటే, లేదు ఒక చేయి తీసేస్తే కనబడిద్దా లేదా ఆ బలహీనత? స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు గట్టిగా చెప్పు, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను సంఘములోకి వచ్చే ప్రతి వారు కూడా మన సొంత బిడ్డలే కదా. ఇప్పుడు మన సొంత బిడ్డ బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? చెప్పండి. నీ కుటుంబంలో నీ కుమార్తె విషయంలో చిన్న సమస్య వచ్చింది, నలిగిపోతుంది. అప్పుడు నాకెందుకులే అని మెదలుకొని ఉంటావా? స్తోత్రం. మరొక విషయం నేను చెబుతున్నాను. దేవుని ఎప్పుడైతే విశ్వసించి ఆయన మీద ఆధారపడ్డారో, యేసు రక్తములు ఎప్పుడైతే మనం కడగబడ్డామో నాటి నుండి మనము ఆయనకు సొంతమైపోయాం. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుంది నా మాటలు? ఎప్పుడైతే నమ్మి బాప్తిస్మం తీసుకుంటామో నాటి నుండి మనము దేవుని ఆస్తి, దేవునికి సంబంధించిన వాళ్ళం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, దేవునికి సంబంధించిన వారి మీద ఏ శక్తి కూడా పని చేయదు. పని చేస్తుందా? మీరు చెప్పండి. పని చేస్తుందా? పని చేయదు. దురాత్మ మన దగ్గరికి రావాలంటే దేవుని పర్మిషన్ అడగాలి. దేవుడు పర్మిషన్ ఇస్తేనే దెయ్యమైన, దురాత్మైన, రోగమైన, బలహీనత అయినా మన శరీరంలోకి మన దగ్గరికి రావాలి. దానికి సాక్ష్యం ఏంటి? యోబు దగ్గరికి వచ్చి కదిలియాలని చూసింది. యోబు చుట్టూ దేవుడు అగ్ని కంచి వేశాడు. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి వచ్చి దేవుడు ఆ కంచి తీసేసి నాకు యోబు మీద దాడి చేసి, దైవత్వం, దైవ ప్రేమ, దేవుడు చూపించే ప్రేమ చూడండి. ఎర్రటి ఎండలో పాపాత్మురాలైన సమర స్త్రీ దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు. ఆయనకి ఏం బాధ? తన శిష్యులు పంపించచ్చుగా. వింటున్నారా? తన శిష్యులను పంపించవచ్చు కదా. ఆయనకి ఎందుకు అంత కష్టం అంటే ఆయన ప్రేమ అలా ఉంటుంది. కప్పబడిన ధూప వేదిక అది, బంగారుపు రేకుతో కప్పబడిన ధూప వేదిక అది. ఇంకెక్కడ కూడా తుమ్మకర్ర అనేది కనబడకుండా దేవుడు ఏం చేశాడు? బంగారంతో కప్పేశాడు. ఇప్పుడు అక్కడ కనబడేది ఏముంది? ఓన్లీ దేవుని యొక్క స్వభావం, అంటే దేవుని యొక్క ప్రేమే కనబడుతుంది. అన్నీ మరుగైపోయినాయి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ధూప వేదిక రెడీ అయిపోయింది. ఇప్పుడు అలాగే ధూపం వేయాలా? ధూపం వేయాలంటే ఏమేం కావాలి? స్తోత్రం. సాంబ్రాణి ఆయా కావాలి. తీసుకెళ్ళి వేస్తే పొగ వస్తుందా? ఎందుకు రాదు? స్తోత్రం. నేనేమన్నానంటే అస్సలు లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన ధూపం అనేది అయ్య దగ్గరికి చేరాలంటే ఇదిగో అంత ధూప వేదిక రెడీ చేసిన తర్వాత ఆ ధూప వేదికలో నిప్పు, అగ్ని ఉండాలి. ఆ అగ్ని మీద సాంబ్రాన్ని వేస్తే ఆ పొగ ఇంపైన సువాసన, నీ ప్రార్థన ధూపము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వెంటనే అంగీకరిస్తాడు. స్తోత్రం చెప్పండి. చాలా మందిలో ఆ అగ్ని అనేది లేదు. ఆ అగ్ని దేనికి సూచనగా ఉంది? రోమపత్రికలో మనం చూస్తే, రోమపత్రికలో 12:11 చూస్తే, ఇదిగో ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై మీరు ప్రభుని సేవించండి. చాలామంది ఆసక్తి విషయంలో మత్తులైపోతారు. స్తోత్రం. కనిపించిందా? ఆ వాక్యం మీకు దొరికిందా? ఆసక్తి విషయంలో మాంద్యులై కాక ఆత్మయందు
తీవ్రత గలవారై మీరు ప్రభువుని సేవించండి. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేయాలంటే ఏం కావాలి?